విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూరు వారి సహకారంతో కమిషనర్ పాఠశాల విద్య ఎస్పీడి సమగ్ర శిక్ష డైరెక్టర్ ఎస్సీఆర్టీ కడప జిల్లా విద్యాశాఖ అధికారి యు మీనాక్షి ఆదేశాలనుసారం కొత్త మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి ఆధ్వర్యంలో SISF 2025 పోటీలను ఒంటిమిట్ట మండల స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్త మాధవరంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంటిమిట్ట మండలం విద్యాశాఖాధికారి డి ప్రభాకర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ డిసెంబర్ 27వ తేదీన పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగిందని, 28న మండల స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్త మాధవరంలో పోటీలు నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలల నుండి 42 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులతో హాజరయ్యారని వారు తెలిపారు. వ్యక్తిగత ప్రాజెక్టులలో మొదటి బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్త మాధవరం విద్యార్థి అయిన వి కార్తిక్ గెలుపొందగా, ద్వితీయ స్థానంలో మాధవరము AVSకు చెందిన గౌతమి, తృతీయ స్థానంలో ZPHS మంటపంపల్లికి చెందిన అభిషేక్ నిలిచారు. గ్రూప్ యాక్టివిటీస్లో ZPHS ఒంటిమిట్టకు చెందిన టి శివకార్తిక్ ఫయాజ్ ప్రథమ స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో ZPHS మాధవరంకు చెందిన సాయి మహేష్, తృతీయ స్థానంలో SNYS కొత్త మాధవరంకు చెందిన కీర్తి నిలిచారు. ఉపాధ్యాయుల ప్రాజెక్టులలో జిల్లా పరిషత్ కొత్త మాధవరం పాఠశాలకు చెందిన సోషల్ ఉపాధ్యాయురాలైన ఎస్ షహా జమీర్ ప్రథమ స్థానంలో నిలిచారని వారు తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం నిర్వహించారు. పాఠశాల HM నాగలక్ష్మి మాట్లాడుతూ తమ పాఠశాలలో పోటీలు నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తూ ఉన్నామని అన్నారు. ప్రతి విద్యార్థి పోటీలలో పాల్గొని ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని, గొప్ప సైంటిస్టులుగా మెలగాలని ఆమె వారిని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠశాలల విద్యార్థులు, కొత్త మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎయిర్ పొల్యూషన్ కాకుండా ఈ బైక్ అయితే రూపొందించాము. ఈ బైక్ ఎయిర్ మీద రన్ అవుతుంది. ఎయిర్ ఎప్పుడైతే మనం ఒక అమౌంట్లో మనం రిలీజ్ చేస్తామో మనం కంప్రెస్ చేసిన ఎయిర్ని, ఆ రిలీజ్ చేసిన ఎయిర్ మనకి ఇక్కడ ఉండే టర్బైన్ రొటేట్ చేసి, ఆ టర్బైన్ రొటేట్ అవ్వడం వల్ల లోపల ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి మనకి బ్యాటరీస్లో ఛార్జింగ్గా వెళ్తున్నాం. ఆ ఛార్జింగ్లో అట్నే సేమ్ టైంలో రొటేట్ అయ్యేటప్పుడు బండి మూవ్ అవుతున్నాం. మనకి ట్యాంకులో ఎయిర్ అయిపోయినప్పుడు మనకి ఛార్జింగ్ అయిన బ్యాటరీతో మళ్ళీ బండి రన్ అవుతుంది కదా. ఆ ఛార్జింగ్కి మనం కంప్రెసర్ యాడ్ చేసాం అనుకోండి మేడం. ఆ ఛార్జింగ్ అయిన బ్యాటరీతోనే కంప్రెసర్ మళ్ళీ ఏం చేసి మళ్ళీ రన్ అవుతుంది మేడం. సెల్ఫ్ విండ్ పవర్ కావాలి.
సింపుల్గా చెప్పాను, గట్టిగా చెప్పమ్మా. Are 8 times. Remolas are 18 times. Teats are helping to grind the food with saliva. అంతేకాకుండా అడవులను నరికి వేయడం, అడవులను కాల్చివేయడం వలన వాతావరణ కాలుష్యం జరుగుతుంది. అందుకు పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఆ విధంగానే మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. పెద్ద సైంటిస్టులుగా పెద్ద మంచిగా ఇటువంటి వాటిలో ఇంకా పాల్గొని మంచిగా ప్రయత్నం కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ఈ యొక్క సభకు అంటే ఈ మండల స్థాయిలో చేసినటువంటి ముఖ్య అతిథులు చేసినటువంటి మన ఎంఈఓ సార్ ప్రభాకర్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడికి. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మీరు సినిమాలు మీరు అలంకరించినందుకు ధన్యవాదాలు. అలాగే మా ఇన్ఛార్జ్ సార్ గారు శివప్రసాద్ సార్ కూడా వారి యొక్క కోరుతున్నాను. కార్యక్రమాన్ని పాల్గొన్న అందరూ ఉపాధ్యాయులు నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. అందరూ టీచర్లు చాలా ఉత్సాహంగా ఈ సైన్స్ ఫేర్లో పాల్గొన్నారు. అదేవిధంగా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా సంతోషం. కాబట్టి టీచర్స్ ఇంట్లో మాత్రం ఒక్కనే పాల్గొనడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనకు 7 హై స్కూల్స్ 6 హై స్కూల్స్ ఉన్నాయి, యూపీ స్కూల్స్ 3 ఉన్నాయి. అంటే మొత్తము 8 స్కూల్స్ రావాల్సింది, 9 స్కూల్స్ రావాల్సింది. 8 స్కూల్స్లో కొంచెం ఆబ్సెంట్ కూడా అయినారు. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. విద్యార్థులు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు. మీరు చేసిన ప్రాజెక్టులు బాగున్నాయి, కానీ ఆ ప్రాజెక్ట్ కంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు. మేము ఇవ్వాల్సింది ఎక్స్ప్లెనేషన్ బాగా ఇవ్వాలి. మిమ్మల్ని అర్థం మీరు ఎక్స్ప్లెనేషన్ బాగా రిక్వెస్ట్ చేస్తే మీరు మీ ప్రాజెక్టు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రాజెక్ట్ ఏం తీసుకున్నా కూడా బాగా చెప్పగలగాలి. బాగా చెప్పగలిగితేనే అప్పుడు అర్థంలో చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం మండల స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన వారిని మాత్రం జిల్లా స్థాయికి పంపిస్తాము. ఇక ప్రోత్సాహకరంగా సెకండ్, థర్డ్ ప్లేస్ ఇచ్చాము. వాళ్ళు మాత్రము ఈ స్థాయిలోనే
ఉంచిపోతారు. నెక్స్ట్ టైం బెటర్ లక్. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు మేము అనౌన్స్ చేస్తాం. ఇండివిజువల్ ఫస్ట్ ప్రైజ్ ఎస్వి కార్తిక్ మీరు ఇది పార్టిసిపేట్ చేసినందుకు ఏదో ఒకటి వృధాభర్తీగా మామూలుగా అయితే మండల స్థాయిలో ఏం జరిగినా కూడా మాకు ఎప్పుడో ఒకసారి సార్ వాళ్ళు మాకు ప్రైజులు ఇస్తారు. కానీ ఈ స్కూల్ స్థాయిలో నా వరకు నేను ఏదో ఒకటి పిల్లలకు ప్రోత్సాహకరంగా ఇవ్వాలని ఇవి అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు. కాబట్టి ఫస్ట్ ప్లేస్ కార్తిక్, కంగ్రాచులేషన్స్. చూడండి గౌతమి నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీస్. ఫస్ట్ ప్లేస్ ఈ శివ కార్తిక్ 9th క్లాస్. సోదరికి